కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థం అవట్లేదు. ఏదన్నా చెప్పింది జరిగింది, జరగబోయేది తెలుసుంది. కాదు మనం జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా, ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావులాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు, బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు. ప్రస్తుతానికైతే అవ్వలేదు. దేవుడి దయ వల్ల. నీకైందా కృష్ణ టిల్లుడు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి. నేనే మరి అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. వెళ్తే అలా బాడీ దొరకటాలు లేదు సార్, లేదు సార్. పాతి పెట్టడాలు లేదు సార్, లేదు. ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది. సెలవు దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా. 27 సెప్టెంబర్ రిలీజ్. ఇంకేముందన్న చెప్పండి. బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది? మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం కష్టం కాదు కానీ ఇరిటేట్. షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చంపోతుంటే మధ్యలో ఆపిండు. నీ మ్యాటర్లోకి వచ్చింది ఆ మేనిఫెస్టేషన్. నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్, నువ్వు హైలైట్ లైఫ్, డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం. అది అట్లా కాదు. కరెక్ట్. ఎక్కడ ఉన్నాం? గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది. నాకేంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్, ఇట్లాంటివి గలీజ్ పనులన్నీ అయితాయి నాకు. వేడి చచ్చిపోతున్నాము, సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి, కానీ వేడి దొబ్బేస్తుంది. అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం, ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి. అట్లా కూర్చొని పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు, ఏసీ ఉంది అందులో. శివా పోతా, ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా, నేను చచ్చిపోయేలా ఉన్నాను, నేను చచ్చిపో, నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమైపోయింది, నా జీవితం ఏంది, నేను చచ్చిపోతానా అని అయిపోయింది. ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి, అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, ఆ షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, మీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంట్ పోయింది. కరెంట్ పోయి నేను ఇంకా ఫోను, అమ్మ కరెంట్ పోయింది, ఇంటి దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక టార్చర్, లోపడుంటేమో అవన్ అయిపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా. ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఏంటో ఇంకా అసలు నా వల్ల ఒక బనీని చింపేద్దాం అనుకున్నా. అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఎందుకు నేనేం పాపం చేశాను. ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది. 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు నేను చెప్తా, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి, ఇది చల్లబడాలి కదా, ఇది చల్లబడేలోపు టైం లేదు. ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన, షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని. ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగా ఉంది వద్దామేమన్నా. వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మాది వేరే, అందరం కలిసి భోజనం చేస్తాను, ఆ చెమటలతోనే ఇది అయింది, కరెంట్ లేదు, బయట కాలిపోతుంది, టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది, అసలు వేడి ఇటు నుంచి వస్తుంది. అలా ఉంది. మాదేంటి హీరో రూము, ఏసీ కట్టెలు వేసి ఉన్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగా ఉందేమో అనుకుంటున్నారు మీరు. అక్కడ ఆ చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కట్టెలు వేసి ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్, కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా అర్థమైంది. చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసమని వచ్చాడు. ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి, ఇక్కడ కూడా అట్లాగే ఉంది పరిస్థితి, ఏం పెద్ద లేదు, రండి ఇదే ఇంత వేడిగా ఉంది అన్నట్టు.